ఇంగ్లీష్లో కదా. దేవుని వాక్యంలో నుండి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం తీసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం నుండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం నుండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. తర్వాత 19వ వచనం. ఇంతగా హెచ్చుగా చేసినంతయు నీ దిష్టి కొంచెమైనను మానవ పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడైన నాకు సంతానమును కలుగబోదు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును. చాలు. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, అల్పునయోగ్యునైన నన్ను నీ చిలువ సాటును మరుగు చేసి నీ దైవికమైనటువంటి నడిపింపు అనుగ్రహించి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టి ప్రభువా, నా నాలుకను, నా మాటలు, నా తలంపులన్నిటినీ సరళం చేసి దైవికమైన ప్రత్యక్షతను అనుగ్రహించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. దేవుని వాక్యంలో మనం చదువుకున్నాము. ఈ భాగంలో రాజు అయినటువంటి దావీదు, అంతకుముందు ఆయన యొక్క స్థితి చాలా సామాన్యమైనటువంటి స్థితి. చాలా ఎలాంటి స్థితి? సామాన్యమైనటువంటి స్థితి. ఏంది సామాన్యమైనటువంటిది అని అంటే, మొదటిది ఆయన గొర్రెల కాపరి. ఎవరు కాపరి చెప్పండి? గొర్రెల కాపరి. ఇప్పుడు యేసు ప్రభు ఆత్మల కాపరి కదా. దావీదేమో గొర్రెల కాపరి అయితే యేసు ప్రభు ఎవరు? ఆత్మల కాపరి. దావీదు తృణీకరింపబడ్డాడు, యేసు ప్రభు కూడా తృణీకరింపబడ్డాడు. దావీదు యుద్ధం చేశాడు, గెలిచాడు, సింహాసనం మీదకి వచ్చాడు. యేసు ప్రభు సాతానుని జయించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. కాబట్టి దావీదులు ఎవరిని చూడాలా మనం? చెప్పండి, ఎవరిని చూడాలా? మా స్వప్నక్క, దావీదులు ఎవరిని చూడాలి మనం? ప్రభువుని చూడాలి. దేవుని వాక్యం ఏది ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా మనం స్వీకరించాలి. ఇక్కడ పులిపిటి మీద ఉండి ఎంత సామాన్యులు చెప్పినా ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ దేవుడే కానీ వేరెవరు. అయితే ఇక్కడ తండ్రి కుడి పార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నట్టుగానే ఇప్పుడు దావీదు మహారాజు మరి క్రింద కూర్చున్నట్టుగా మనం చూస్తాం. అతడు కూర్చుండి మందిరంలో ప్రవేశించి కూర్చుండి. దావీదుకి ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అంటే, నేను సారంభ వేసినటువంటి ఇంటిలో ఉన్నాను. సారంభ కట్టెలతో, దేవదారు చెట్లతో చెక్కలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఇల్లు కట్టారు. ఎందుకు దేవదారు చెట్లు చేసేవాళ్ళు ఆ దినాలనంటే, ఇంట్లోకి వస్తే కూడా సుగంధమే. ఏం కనపడాలా? ఆ కట్టి ఎంతకాలం ఉంటుందో ఆ కట్టి పుచ్చుబట్టదు. ఆ కట్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలం సుగంధం. దాని అర్థం ఏమంటే, కుటుంబ జీవితంలో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలనేటువంటి దాని అర్థం. సరే,
ఇప్పుడు అలాంటి వ్యక్తి దేవుడు డేరాలో ఉన్నాడు. చిన్న గుడారం వేసినారు దేవునికి. ఆ డేరాలో దేవుని మందసం పెట్టినారు. అందరు అక్కడ ఆరాధన చేస్తూ ఉంటే ఆయన మనసులో అనుకున్నాడు, నా దేవుడేమో గుడారంలో ఉన్నాడు, నేనేమో దేవదారు చెక్కలతో చేసినటువంటి కట్టినటువంటి ఇంట్లో నేనున్నాను, ఇది న్యాయమా అని చెప్పి దేవుని మందిరము నేను కట్టేంత వరకు, నేను సచ్చేంత వరకు నేను ఎన్నడే కానీ మంచం మీదకి ఎక్కనన్నాడు. అందుకని రాజు అయింది కూడా భూమి మీద కటికి నేల మీద పండుకొని జీవించినాడంట ఆయన దేవుడు. అందుకని మనం ఎప్పుడైనా కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ఎచ్చైన స్థానంలో పెట్టాలో మనం ఎంతో తగ్గి ఉండాలి. నేనంటే ఏమనుకుంటే అంటే ఇది కుదరదు, దేవుని కాడ అట్లాంటివి కుదరదు. దేవుని కాడికి వచ్చినప్పుడు మనం సామాన్యులు అని తెలుసుకోవాలి. ఆయన ఆకాశ మహాకాశములు పటజాలనేటువంటి వాడు. అంటే ఆకాశాన్నే మనం చూడగలుగుతున్నాం, కానీ ఇట్లాంటివి చాలా కొన్ని గెలాక్సీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన కుడి చేతి ఇట్లా కొలుస్తాడంట. ఆయన చెయ్యి అంత పెద్దగా ఉంటే ఆ చెయ్యి దాటాలంటే కూడా, ఆ చెయ్యి దగ్గరికి వెళ్ళాలంటే కూడా 1800 కోట్ల సంవత్సరాలు పడుతుందంట ఈ చెయ్యి కనుక్కోవడానికి అంతగా. అందుకనే యెషయా గ్రంథం 40 అధ్యాయంలో మాటలు ఉంటాయి, ఆకాశమును జ్ఞానతో కొలిచేవాడు. పర్వతాలు ఎంత తూకం ఉన్నాయో, ఎన్ని కొండలు కదా, 30% కొండలే ఉన్నాయి. పెద్ద పెద్ద పర్వతాలు 1000 కొండలు ఉన్నాయంట. పర్వతంలో ఉన్న పశువులన్నీ నావే అన్నీ కొలిచేవాడు. అంత పెద్ద, అంత గొప్ప గనుడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన సామాన్య స్థితిని గుర్తు చేసుకోవాలి. దావీదు 132వ కీర్తనలో ఆ మాట చెప్పాడు. ఏమాట చెప్పినాడంటే, నా బ్రతుకు జీవితంలో దేవుడు నాకు ఎన్నో మేలుడు ఉపకారములు చేశాడు, అవి నా తలకు జ్ఞాపకం చేసుకుంటూనే అవి నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇసుక రేణుల వలె ఆయన తలంపులు ఉన్నాయి. ఇసుక రేణుల వలె మనం ఒక పిడికి నుండి ఇసుక తీసుకుంటానంట, ఒక కేజీ ఇసుక తీసుకుంటానంట 60 కోట్ల ఇసుక రేణులు ఉంటాయంట. 60 కోట్ల ఇసుక రేణులు అంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనటువంటివి. కాబట్టి మనం ధ్యానించినప్పుడు చాలా అర్థాలు కనబడతాయి. ఇప్పుడు చూస్తే ఇక్కడ దావీదు తన జీవితంలో కఠినమైనటువంటి నేల మీద పండుకున్నట్టుగా 132వ కీర్తనలో మనం చూడవచ్చు. దేవుని మందిరం కట్టు వరకు నేను నేల మీద పండుకుంటాను, నేల మీద నా జీవితం, నా దేవుడేమో గుడారంలో, నేనేమో ఉన్నతమైన స్థానం సింహాసనం మీద కూర్చుంటే ఇది నాకు సరిపోదనుకున్నాడు ఆయన, వద్దనుకున్నాడు. మనకైతే అందరు మనల్ని పొగుడుతుంటే, అందరూ మనల్ని దండలేస్తుంటే, అందరూ మనల్ని గనపరుస్తూ ఉంటే, అందరూ మనల్ని పొగుడుతూ ఉంటే పొంగిపోతుంటాం. దేవుడి స్థానాన్ని నేను ఎన్నడూ దొంగిలించకూడదు అనుకున్నాడు. అందుకనే 7వ అధ్యాయంలో ఏం చెప్పినాడంటే, ఆయన 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి, ఎక్కడ దేవుని మందిరానికి పోయి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను. ఏమని మనవి చేస్తున్నాడు? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు. ఎప్పుడన్నా ఈ మాట అన్నావా? ప్రభువా, ఒకప్పుడు నా స్థితి చాలా ఘోరమైనది, చాలా నీచమైనది, చాలా పెంటకుప్పల అనుభవము, చాలా కష్టకరమైనటువంటి జీవితం. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మంచి ఆహారం తింటున్నాం, మంచి గుడ్డలు కట్టుకుంటున్నాం, మంచి స్థాయి పెరిగింది, అందరూ 10 మందిలో మనల్ని గౌరవిస్తారు. మన వస్త్రధారణను బట్టి, మనకున్నటువంటి తెలివితేటలను బట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? నన్ను పోగానే అందరూ నాకు మర్యాద ఇవ్వాలనుకుంటాం. ఏమి ఇవ్వాలి? మర్యాద ఇవ్వాలి. మర్యాద మనం పోగానే ఇచ్చేది కాదు, అందరూ మనం అడిగి ఇప్పించుకునేది కాదు మర్యాద. మనం పోగానే లేచి నిలబడతారు చూడి, మనం పోగానే మనల్ని గుర్తిస్తారు చూడి, అది మర్యాద. అది ఇచ్చేది దేవుడు ఇచ్చేటువంటి అధికారం. అలాగూ మనం సంపాదించుకోవాలి ఇతరులు ఎడల. మనం పోగానే మనం ఎవరి దగ్గర మాట్లాడుతుంటే, నేను కసాపురంలో ఒక బ్రదర్ని చూసినాను, దానియాలు ఇంతకుముందు వాక్యం చెప్పినాడు చూడు, ఒక ఆయన వచ్చి, ఎప్పుడు అది వచ్చినది? గుడ్ ఫ్రైడేకా ఈస్టర్కి వచ్చినాడు బ్రదర్. ఆయన ఒక సామాన్యం, ఎంతో పెద్ద చదువు అయింది, పెళ్లి చేసుకోలే, ప్రభు కొరకు నిలబడినాడు.
పెళ్లి చేసుకోలే, ప్రభు కొరకే నిలబడినాడు. కుటుంబంలో అన్నీ కోల్పోయినాడు. అందరు అన్నారు ఆయనని, ప్రభు నమ్ముకున్నందుకే చూడి అన్నీ జరిగినాయి ఇంట్లో అన్నారు. వాళ్ళ అన్న కొడుకులు ఎవరో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈనాటికి ఆయన చూస్తే అబ్బా అంటారు. తాత, మన అక్కడ సైడ్ తాత అంటారులే, అబ్బా కావాలి కదా. ఆయన చూస్తే ఎంత భయం, అందరికీ భయం. ఆ లైన్లో, ఆ ఊర్లో, ఆ గేర్లో ఉన్న అన్నిలు కూడా, ప్రభు నమ్మని వాళ్ళు కూడా ఆయన తీసుకొని పోయి పంచాయతీలో ఆయనకి ఏది చెప్తే అదే వేదం. ఆయన మాట్లాడతాడంతే, ఇది కరెక్టు, ఇది రైటు. ఒకప్పుడు గుంటకల్లో కూడా తీసుకొని పోయి మాట్లాడతారంట ఆయన. ఒక సామాన్యుడు ఏమి లేనోడు లేచి నిలబడతారు. హోటల్ కట్టిపోతే సార్ వచ్చాను లేచినాడు మంచి ఎలా సంపాదించుకున్నాడు. మన ఊరు పలకరీరబ్బా. ఇది కూడా ఎంత అణిగి ఉన్నాడో, ఎంత దిగి, ప్రభా నేను ఎంతటి వాడిని. ఇది ప్రభా, ఇది ఏం మాట్లాడుతుంది? ప్రభు మనల్ని ప్రేమించినటువంటి విధానమును ప్రేమిస్తే ఆయన ఏమైనా ఆశించినాడా? మరి మనల్ని ఏమైనా కావాలని కోరుకున్నాడా? ఇప్పుడు పక్కకు పెట్టినా ఎవరైనా మన నుండి ఏదైనా లోకం ఎట్లా ప్రేమిస్తారు చెప్పండి, మీరు చెప్పండి ఒకసారి. నువ్వు నన్ను ప్రేమిస్తావు, లేకుంటే ఇప్పుడు తీయకుంటే ఎప్పుడో ఇస్తారని ప్రేమిస్తాం. అర్హతలను బట్టి ప్రేమి. మానవు నుండి ఏ అర్హతలు కోరుకోలే. దేవుడు మనిషిని ప్రేమించడానికి అర్హత చూడండి. మనల్లో ఏమైనా కనపడుతున్నాము, దేవుని ఎందుకు నిలబడ్డాము. తిరుమల మనల్ందరినీ చాలా చిన్న చూపు చూస్తారా లేదా? ఎన్నడూ చూడలేదు. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలం ఏమంటే ఎవరికి లెక్క ఉంది లేనా అన్న, మేమంటే ఎవరికి. దేవుని వాక్యులు ఎవ్వరూ మనల్ని ఇష్టపడనప్పుడు, మనుషులు ఎవ్వరూ మనల్ని ప్రేమనప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ద్వేషించబడితే యెహోవా చూచెను. రాహేలుని ప్రేమించట లేయను దేవుడు ప్రేమించినాడు. కాబట్టి లోకంలో దేవుడు ప్రేమించినాడు కదా. మీ తండ్రి అందరూ చిన్న కొడుకు అంటే ఎంత ప్రేమ ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్ని, వాడు రేపొద్దున దేనే కూడా పలకరించాడు, మనకు సహాయం చేయడు, వాడు వేరైపోతాడు. సొంత అన్నదమ్ములు వరకే అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు అంతవరకు, తర్వాత దయాదులం. అర్హతలు తల్లిదండ్రులు, మన బంధువులు మా పెళ్ళికి వస్తే చూసినప్పుడు ఏ క్వాలిటీ కూడా. అందుకని పౌలు అపోస్తలుడు అన్నాడు, మంచిది ఏదైనా అడుగుదను. ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? మంచిది కాదు లేకపోతే రైటే ప్రభు అంటామా? పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడే. ఇంకా కొంతమంది ఏడుపు రాకుంటే దొమ్మలు గుద్దుకుంటారు. ఇట్లానే వస్తుంది. ఏం చేస్తాం? ఏడ్చి హృదయంతో పోయింది. దేవుడు మనల్ని ప్రేమించాడు. దావీదు అదే మంచుటకు నా దగ్గర ఏముంది ప్రభా, సింహాసనం మీద కూర్చొని పెట్టాం. ఎంత ఆధిక్యంలో ఓ మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక, నేను ఏ పాటి వాడిని వచ్చిన చదవండి 4:19. మొదటి యోహాను పత్రిక, ప్రేమించి ఆయన ప్రేమించిన వచ్చాడు. దేవుడు లోకమునెంతో దేవుడు వచ్చినప్పుడు ఈ దీన దాసులమైనటువంటి మనం చేసిన పని, ఆయన అవమానించినాము, ఆయన శిలువకు అప్పగించినాము, కనపరచలేదు, ఆయన పూజించలేదు. కుమ్మరివాడు ఆయనను అణిచివేయాలని శ్రమించిన వాళ్ళు, ఆయన వెంబడించిన వాళ్ళని కూడా దూషించనించినాం. ప్రభు కొరకై మరణం పొందాడు. సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తని. అందుకని మరి ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాం, అది గొప్ప సంగతి కాదు. ప్రేమించినారు మనల్ని, ఆయనేమో ప్రేమిస్తున్నాం. ఇప్పుడు అంటే ఆరాధించే వ్యక్తి మనిషిని ప్రేమిస్తే అది దైవని, మనము ప్రేమిస్తే అది భక్తి. భక్తుడికి భగవంతునికి అనుసంధమైనది ఏంటంటే ప్రభువుని ఎరుగుట, ఆరాధించుట. ఏ పాత్రము ఆ పాత్రలమైనటువంటి మనల్ని దేవుడు మనల్ని ప్రేమించినాడు. అంతే. అందుకని ఒక సిస్టర్ పాట పాడగా, ప్రేమించింది ఎందుకో నన్ను ప్రేమించితి అందుకో పాత్ర హల్లెలూయా నా నరరు నా నలిగి వ్రేలా నా నరరూపివై శాపము వ్రేలాడితివి నాకు చాలివే నావే
నాడవు నీవే నీవే. ఆరాధన చేసింది చూడండి. నా పాపం కొరకు ఈ లోకంలోనికి చెప్పింది. నా స్థానం నువ్వు కోరుకున్నావు ప్రభువా. నీ స్థానానికి నన్ను హెచ్చైన ఇంతగా హెచ్చించుటకు నా కుటుంబము ఇచ్చావే. నేను ఎంతటి వాడిని, ఎంతటి 10 చదవండి. దేవుని ప్రేమించితమని కాదు, తాని పాపములకు ప్రాయచిత్తము ఇందులో ప్రేమను కొరకు, ప్రాయచిత్తాన్ని కొరకు తన కుమారుని పంపించాడు. ప్రేమించట్లో ఆయన కుమారునే బలి చేసుకున్నాడు. మన పిల్లల్ని చిన్నగా, పిల్లలు ఎక్కడైనా పోతుంటే ఓర్చుకోలేము, ఇడు కూర్చో పిల్లలకి ఏమైనా తగులుతుందేమో అని బాధపడతాము. వస్తే మనకి జ్వరం వస్తుంది. దేవుడు చూసినప్పుడు ఆ కలవరి శిలువలో చేయడానికి సంపూర్ణంగా ఇష్టపడి ఇచ్చి తన విడిచిపెట్టినాడు. ఇంతగా భాగం మాట్లాడుతుంది. రండి, 1 సమూయేలు గ్రంథం 2:21 వచనం నుండి. నీ వాక్కును బట్టి కార్యములు జరిగించి నీ దాసుడు నగు నా ప్రభువా. తర్వాత 22, నీవు అత్యంతమైన ఘన దేవుడు ఒకడును లేడు, మేము వినిన దేవుడేవుడి లేడు. తర్వాత నీవు విమోచించినట్లు నీకు నీ దేశమునకును భీకరమైన నీవు ఐగుప్తులో నుండి ఆ నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనము వంటి జనము లోకమందువైన నీవు వారికి దేవుడు అయ్యుండి ఐగుప్తుల దేశంలో నుండి ఆ జనుల వంశంలో విమోచించిన ఇశ్రాయేలును బట్టి ఎక్కడది? గుర్తుపెట్టుకోండి అందరూ, ఈ జనం వంటి జనము ఎవరు లేరు. ఆ జన లయము కాదు మీ పెదవులతో దృఢము చేతు, నీ పాదములు తైలంతో నింపుతాయి. పాదం పట్టేటువంటి లోయ ఉందంట. ఇప్పుడు అన్ని రేట్ అయిందంటే పెట్రోల్ బంద్ అయింది. పెట్రోల్ కాబట్టి బండ్లు బంద్ అయినాయి. కాబట్టి చాలు కరా, నువ్వు ముందుకు రా. ఆ భక్తులు ఎందుకు పిల్లలమైనటువంటి మనం ఇంత ఆశీర్వాదాలు. ఆయన జనం వంటి జనం లేరు. ఆయన కమాండర్లు అందరు తీసుకొని ఆకాశంలో విమానమే కుప్పకూలిపోయింది. ఆయన లేడు. ఇప్పుడు రెండో వ్యక్తి పోయినాడు. ఆ జనం వంటి జనం లేరు. ఆ జనం వంటి ఏర్పరచబడిన వారి జనం అయితే ఇప్పుడు సంగతి చెప్తాను. పరిశుద్ధులకు తీర్పు తీరుస్తామంట మనం. ఆ జనానికి వాగ్దానం చేసిన జనం, ఆ జనం ఆయన యేసుక్రీస్తును వారికి తీర్పు తీరుస్తామంట. చూడండి ఆ మాట, 1 కొరింథీ పత్రిక. నీ రక్షణ సామాన్యమైనది కాదు. అధ్యాయం 2వ వచనం చదవండి. ఒకని మరి ఒకరి మీద వేద్యం కలిగినప్పుడు వాడు వేద్యమాడుటకు తెగించున్నాడా? మీరు తీర్పు తీర్చుదురు కారా? తిరగవలసి ఉండగా లోకములో ఉన్న దైవ విషయాలు చదువుతాం. 12 తీరుస్తారు. మనము పరిశుద్ధులు లోపడుతాడు. ఎప్పుడు ప్రభువా మీరు వచ్చే మరి మేము నిన్ను వెంబడిస్తున్నాం. అంగీకరించిన వాడు 12 గోత్రముల వారికి మీరు తీర్పు. దేవుడు నిన్ను నన్ను పాపమని ఐగుప్తు నుండి విడిపించాడు, వాని బంధకాల నుండి విడిపించాడు, మనోనేత్రాలు వెలిగింపు చేసి విమోచన అంధకార సంబంధమైనటువంటి అధికారం. కొలసి పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక పక్కన ఉంటుంది. 1వ అధ్యాయం సంబంధమైన అధికారము నుండి విడుదల చేశారు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన తన కుమారుని యొక్క రాజ్యవారసులుగా చేశాడంట. తన కుమారుని యొక్క అది ఒకడే. అయితే దానికి వారసులు మనం. రాజ్యంలో వారసులుగా ఉండాలా? పాస్ మార్కులు ఎన్ని ఉండాలా? పాస్. ఆత్మీయ జీవితంలో చాలా సున్నాం. అదే నోటితో వచ్చి ఆరాధన చేస్తాం. తిట్టా చర్చి పోతావు కానీ లాభం లేదని మార్చుకోవద్దు. నేను తీడొస్తే లాభమా? అక్కడ పోయి చూసుకోవాలి. ఇక్కడికి వస్తావు కాబట్టి నువ్వు ఎటు విశ్వాసాలు వచ్చి నేను పారేసి వస్తారు అంతే. పరిశుద్ధుల రాజ్యంలో లోకానికి తీర్పు. నీ రక్షణ సామాన్యమైన విషయం కాదు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మన విషయం. కాబట్టి నీ జనుల వంటి జనం ఎక్కడుంది ప్రభువా?
మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని రక్షించినటువంటి విధానం ఎందు మనకు విమోచన అనగా మన పాపములకు 29వ వచనం, మూడవదిగా చూడండి 7వ అధ్యాయము 29వ వచనం. నిత్యము దాన్ని ఆశీర్వదించము. మూడవదిగా, మొట్టమొదటిగా దేవుని చేత ప్రేమించబడిన వాడు. మూడవదిగా దేవుని చేత నేను కూడా ఏం చేయబడాలి చెప్పండి దేవుని చేత. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 3వ ఎఫెసు పత్రిక 1వ ప్రభువైన యేసుక్రీస్తు కృపింపబడును గాక, ఆయన క్రీస్తు యందు ప్రతి ఆశీర్వాదము, సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దావీదు పొందినాడు. ఆత్మ సంబంధమైనది మనకు దేవుడు ఇచ్చినటువంటి శిలువలో ఆయన బలియాగం కూడుతారు అంధకార సంబంధం. మూడవదిగా దేవుడు క్రీస్తు యేసునందు ఇప్పుడు ఆశీర్వదించబడిన వారు.